ఒక చిట్టి కథ. గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషిపుంగవుడు ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదినే అడిగాడట. అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇంత పాపం భారము ఎలా మోస్తున్నావు తల్లి అని. అందులోకి ఆ తల్లి, నాయనా, నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చిందిట. అయ్యో, అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తాడో అనుకొని సముద్రాన్నే అడిగాడు, ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలను వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తున్నాను అని బదులిచ్చాట. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటూ, ఓ మేఘ మల్లికలారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడగగా అవి పకపకా నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడే మీ మీదే కురిపిస్తున్నాం వర్షరూపేణ అని బదులివ్వగా, ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నాం అన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న ఋషిపుంగవుడు. ఇదం తీర్థం భ్రమంతి తమసా జనా ఆత్మతీర్థం నజానంతి కథం మోక్షం శృణుప్రియే. ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగును అని తీర్థస్నానానికై పరుగులెడుతూ మానవులు భ్రమకు లోబడిన వారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షం ఎట్ల కలుగును అని ఈ శ్లోకం అర్థం. కర్మణా నశ్యతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్.